నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు రామచంద్రపురం నియోజకవర్గంలో రామచంద్రపురం మున్సిపాలిటీలో ఉన్నటువంటి మార్కెట్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయం వద్దకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరూ కూడా తరలి వచ్చి అభిషేకం చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ముఖ్యంగా మంచి జరగాలని, మరి ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి, కూటమి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి, మంత్రివర్గానికి కూడా మంచి బుద్ధి ప్రసాదించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది. ఎందుచేతంటే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నాటి నుంచి ఏదైతే ఎన్నికల్లో వాళ్ళ హామీలు ఇచ్చారో అవేమీ కూడా అమలు చేయకుండా, అంటే అర్థం లేని ఆరోపణలు గడిచిన 18 నెలల కాలం నుంచి చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఏదైతే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి లడ్డు విషయం తెరపైకి తీసుకొచ్చారో అదొక ఉదంతం అని సందర్భంగా మీ అందరికి కూడా మనం చేసుకుంటా ఉన్నారు. ఎందుచేతంటే అధికారంలో వచ్చిన మొట్టమొదటి రోజే, అంటే వచ్చిన మొట్టమొదటి 2-3 నెలలు 3 నెలల్లోనే సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డూలో జంతువుల అవశేషాలు, అంటే జంతువుల కొవ్వుతో తయారైన నెయ్యిని వాడారని ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఈ రాష్ట్రంలో ప్రజలకు భయభ్రాంతులు గురి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏవైతే ప్రతిపక్ష పార్టీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అప్పటి ప్రభుత్వంపై, నాయకులపై తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. అది అందరం కూడా చూసాం. కానీ గడిచిన 3-4 రోజుల నుంచి ఏవైతే సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో ఉన్నటువంటి సిబిఐ ఏర్పాటు చేసినటువంటి సిట్ ఉందో ఈరోజు వారి యొక్క రిపోర్టు సుప్రీంకోర్టుకు సమర్పించడం జరిగింది. ఏమని చేశారు? ఎక్కడా కూడా జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని లడ్డూ తయారీలో వాడలేదు అనేది వారు స్పష్టంగా సుప్రీంకోర్టుకు సమర్పించిన ఛార్జ్ షీట్లో తెలియపరచడం జరిగింది. అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే నారా చంద్రబాబు నాయుడు గారు రాజకీయ స్వలాభం కోసం దేన్నైనా వాడుకుంటారు. అందులో భాగంగానే ఈరోజు సాక్షాత్తు వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి లాగడం జరిగింది. వెంకటేశ్వర స్వామి మనకి అత్యంత మనం పవిత్రంగా భావించే తిరుమల తిరుపతి దేవస్థానం అంటే లడ్డూని ఈరోజు రాజకీయాలకి వాడుకోవడం జరిగింది. తీవ్రంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మరీ ముఖ్యంగా వెంకటేశ్వర స్వామి భక్తుల యొక్క మనోభావాల్ని తీవ్రంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ, నారా చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం కానీ దెబ్బతీయడం జరిగింది. ఎందుచేత ఇది సుప్రీంకోర్టుకి ఎవరు వెళ్ళారు? మళ్ళీ ఇప్పుడు రివర్స్గా ఆడుతూ ఉన్నారు. ఎందుకని వైవి సుబ్బారెడ్డి గారిని ఎందుకు ఛార్జ్ షీట్లో చేర్చలేదు అనేది ప్రశ్నిస్తూ ఉన్నారు. అసలు ఎంక్వైరీ ఎవరు చేశారు? కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 3 అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నటువంటి 3 అధికారులు, వీళ్ళందరూ కూడా సుప్రీంకోర్టు నియమించబడిన అధికారులు సిట్ చేత ఈ ఎంక్వైరీ చేయడం జరిగింది. మరి ఒక కొత్త ఉదంతం వైవి సుబ్బారెడ్డి గారికి తెలియకుండా జరుగుతుందా అనేది ఇప్పుడు కూటమి ప్రభుత్వ నాయకులు కానీ అన్నీ కూడా తెరపైకి తీసుకొస్తా ఉన్నారు. అసలు సుప్రీంకోర్టు ఎవరు ఆశ్రయించారనేది మీ అందరూ కూడా మొట్టమొదటిగా గుర్తుపెట్టుకోవాలి. ఎవరు ఆశ్రయించారు సుప్రీంకోర్టుకి? ఆనాడు కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెడితే మొట్టమొదటిగా సుప్రీంకోర్టు మెట్టులు ఎక్కింది, తొక్కింది రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా తప్పు చేసి సుప్రీంకోర్టు మెట్లు ఎక్కుతారా? అంటే దీనిపై అర్థం లేని ఆరోపణలు చేసి, అంటే ఏదో రకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ఒక మతాన్ని వాడుకుని తద్వారా హిందూ మతానికి వ్యతిరేకంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వ్యవహరిస్తున్నారు. అందులో భాగంగా ఈ యొక్క సిట్ రిపోర్ట్ చూస్తుంటే నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి, నారా చంద్రబాబు నాయుడు గారికి చెంపపెట్టు లాంటిదని సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నా. అందులో భాగంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రామచంద్రపురం నియోజకవర్గంలో మార్కెట్ యార్డ్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏవైతే గుడి దగ్గరికి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మంచి సద్బుద్ధిని ప్రసాదించాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఏవైతే వారు హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ రాష్ట్ర ప్రజలకు నెరవేర్చాలని ఈ సందర్భంగా వెంకటేశ్వర స్వామిని కోరడం జరిగింది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు. గతంలో పవన్ కళ్యాణ్ గారు
చూస్తూ ఉన్నాం మనం ఎవరు కూడా అనేక సందర్భాల్లో. అంటే చంద్రబాబు నాయుడు గారు ఆరోపణలు చేయడం తర్వాత రోజే విజయవాడలో అమ్మవారి ఆలయానికి వెళ్ళి మెట్లు కడిగేసి ఏం చెప్పారు ఆయన మాట, అన్అపాలజెటిక్ సనాతని అని చెప్పారు. మరి ఈరోజు ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు? మరి ఆయన కూడా దీని మీద స్పందించాలి. అంటే అర్థం లేని ఆరోపణలు తప్పుదో పట్టిస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున రాబోయే రోజుల్లో మీరు ఎన్ని తప్పులు చేసినా ఆధారాలతో సహా ప్రజల మధ్యలో ఉండి మిమ్మల్ని ఎండగడతామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. జై జగన్.